ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ షిరిడి సాయిబాబా వారి జీవిత చరిత్ర పారాయణ గ్రంథం శ్రీ సాయి సచ్చరిత్రంలోని అంశాలను తెలుసుకుందాం. సాయిబాబా వారు ద్వారకామాయలో నిత్యము కూడా ఆత్మానుసంధానములో ఉంటూ ఉండేవారు. భక్తులు భక్తిభావంతో సద్గురువైన శ్రీ సాయిబాబా వారి ఆశీస్సుల కోసం వస్తూ ఉండేవారు. సాయిబాబా వారి ప్రియభక్తులైనటువంటి మహాల్సాపతి తాత్య కోతే పాటిల్ ఈ ఇరువురు భక్తులు కూడా శ్రీ సాయిబాబా వారితో ఎంతో అనుబంధాన్ని కొనసాగిస్తూ ఉండేవారు. ఇప్పుడు ఈ కాలంలో తాజా వర్తమాన కాలంలో శ్రీ షిరిడి సాయిబాబా వారికి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఉన్నారు. శ్రీ సాయిని ఆరాధిస్తూ పూజిస్తూ ఉన్నారు. శ్రీ సాయిబాబా వారికి తొలి రోజులలో షిరిడీలో భక్తి కార్యాచరణ ప్రారంభించిన రోజులలో మహాల్సాపతిని తొలి భక్తుడిగా మనము పేర్కొనవచ్చును. మహాల్సాపతి షిరిడి గ్రామంలో ఉన్న ఖండోబా ఆలయానికి పూజారిగా ఉండేవారు. ఖండోబా ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ మరలా ద్వారకామాయికి వచ్చి శ్రీ సాయిబాబా వారికి చందనం పూసి పాదసేవ చేస్తూ ఉండేవారు. అదేవిధంగా తాత్య కోచే పాటిల్ కూడా భక్తి మనస్సుతో సద్గురు సాయినాథుని సేవలో కొనసాగుతూ ఉండేవారు. సాయిబాబా వారు స్వయంగా అక్క అని పిలిపించుకున్న భక్తురాలైనటువంటి బాయిజేబాయి కుమారుడే తాత్య కోతే పాటిలు. ఆ కుటుంబ సభ్యులందరూ కూడా శ్రీ సాయిబాబా వారి సేవలో తరించినారు. శ్రీ సాయిబాబా వారి అనుగ్రహం పొంది శ్రీ సాయిబాబా వారి ఆశీస్సులతో రాత్రి సమయాలలో ద్వారకామాయిలో శ్రీ సాయిబాబా వారితో పాటు ఈ ఇరువురి ప్రియ భక్తులు కూడా బాబా వారితో కలిసి నిద్రిస్తూ ఉండేవారు. సాయిబాబా వారి నుండి ఆధ్యాత్మిక సంబంధిత అంశాలను గురించి తెలుసుకుంటూ ఉండేవారు. ఒక్కొక్కసారి వేకుజాము వరకు కూడా వీరు లేచి ఉంటూ ఆధ్యాత్మిక సత్సంగ కార్యక్రమాల్లో ఉండేవారు. సాక్షాత్తు కారణజన్మ సిద్ధపురుషునిగా షిరిడీలో ఉన్న శ్రీ సాయిబాబా వారితో కలిసి నిద్రించిన ఈ ఇరువురు భక్తులు జన్మ ధన్యమైనది. అదేవిధంగా శ్రీ సాయిబాబా వారికి చావడి ఉత్సవాలు ప్రారంభమైన తర్వాత ఆ చావడి ఉత్సవాలలో ప్రధాన పాత్రగా మహాల్సాపతి తాత్య కోతే పాటిల్ది ఉండేది. ఈ ఇరువురి ఆధారంలో ఆ చావడి ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉండేవి. ఇప్పుడు ఉన్న తాజా భక్తులకి అందరికీ కూడా శ్రీ సాయిబాబా వారు అంటే ఫోటోల రూపంలో పాలరాతి విగ్రహాల రూపంలో మాత్రమే అందుబాటులో ఉండే అంశము. కానీ ఆ రోజులలో ప్రత్యక్షంగా శ్రీ సాయిబాబా వారు జీవించి ఉన్నప్పుడు ఆ సద్గురు సాయినాథుల వారితో కలిసి నిద్రించిన ఆ అదృష్టం ఆ ఇరువురు ప్రియ భక్తులకి కలిగినది. మహాల్సాపతి జన్మ ధన్యమైనది. అదేవిధంగా తాత్య కోచే పాటిల్ జన్మ కూడా ధన్యమైనది. శ్రీ సాయి భక్తి మార్గంలో ఉన్న ప్రియ భక్తులందరూ కూడా ఈ ఇరువురి ప్రియ భక్తుల గురించి తెలుసుకోవటం ద్వారా మరింతగా శ్రీ సాయిబాబా వారిని ఆరాధిస్తూ ప్రేమించే మనసుతో ముందుకి అడుగులు వేస్తూ ఉండగలరు. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.